పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ వాళ్ళకి. సో దాని గురించి ముందుగా మీ అభిప్రాయం మేడం? నమస్తే, నా పేరు శివపార్వతి, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. అంటే వైసీపీ సోషల్ మీడియాలో ఏ రకంగా దాడి చేస్తుందో చూస్తున్నాం కదా. వాళ్ళు ఇప్పటికీ ఎందుకు ఓడిపోయారు, ఎలా ఓడిపోయారు, దాని మీద సమీక్షలు మానేసి ప్రతి అధికారిని బెదిరించడం, మేము వస్తామంటాం, ఏదో ఊహల్లో బ్రతికేయటం, దాన్ని వాళ్ళ కార్యకర్తలను మభ్యపెట్టడం కోసం ఒక ఫేక్ సర్వేలు చేయడం, మళ్ళీ వైసీపీ వస్తుంది ఏదో ఒక ఫేక్ ప్రాపగాండతోటి ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో, కలెక్టర్స్ కానీ, డిఎస్పీలను కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ, ఎవరినైనా అసలు బెదిరించడం అనేది బాగా పరిపాటు అయిపోయింది వాళ్ళకి. రౌడీయిజం, గుండాయిజం ఇవన్నీ కూటమి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పెట్టరేకపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే కరెక్ట్ కాదు కదా. అందుకే చూసి అధికారులను బెదిరించేంత మళ్ళీ ఆ ఒత్తిడి తీసుకురావడం అది కరెక్ట్ కాదు కాబట్టి ఆయన హెచ్చరించారు. అంటే యోగి ట్రీట్మెంట్ ఇక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దౌర్జన్యాలు వాటికి అప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో ఆడ క్లియర్గా చెప్పారు కదా కళ్యాణ్ గారు. వాళ్ళు గవర్నమెంట్లో ఉండి వాళ్ళు దౌర్జన్యం చేసినప్పుడే అదరని బెదరని వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత కూడా బెదిరిస్తాను అంటే ఎట్లాగా? కరెక్ట్గా హోదా కూడా లేదు. అట్లీస్ట్ వాళ్ళకి ప్రతిపక్ష హోదా అన్న ఉందా? అది లేదు. జనం చీకొట్టి 11 ఇచ్చా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఇంకా అదే ధోరణిలో ఉంటా అంటే కరెక్ట్ కాదు కదా. సరి చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎవరికి భయపడేది లేదు కూడా చెప్పారు. అవును, పదవి ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారే. ఆయన స్థాయి, ఆయన ధైర్యమే. ఆయన ప్రజల కోసం నిలబడేది అది వెరీ క్లియర్ గా చెప్తున్నారు. ఫైనల్ గా చివరికి రప్పారప్ప అంటూ ప్లకార్డులు పట్టుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏంటండి? సో వచ్చేది మేమే రప్పారప్ప నరుగుతామని ప్లకార్డులు పట్టుకునే వాళ్ళకి అదే అసలు ఆ ఈవిల్ ఇంటెన్షన్స్ అనేవి వాళ్ళ మైండ్లో నుంచి పోయినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. వాళ్ళు పోని పక్షంలో వాళ్ళకి పోయేలాగా ఏం చేయాలో ఆ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. కరెక్ట్.